హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ లక్ష్మీ వైఫ్ ఆఫ్ ప్రసాద్. టుడే రెసిపీ ఏంటంటే ఈరోజు మా డాడీ మటన్ తెచ్చాడు. సో మా ఆంధ్ర స్టైల్లో మీకు మటన్ పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. రెసిపీ స్టార్ట్ చేసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కుండలో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుగా మనం మటన్ వేసుకుందాం. నాకైతే ఫ్రెష్గా దొరికింది ఫ్రెండ్స్ మటన్. ఎందుకంటే మాది ఇక్కడ కొంచెం పల్లెటూరు మాదిరి ఉంటుంది కాబట్టి మాకు మటన్ ఫ్రెష్గా దొరికింది. ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఉప్పు, ఇంకా కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఉప్పు పసుపు ఎందుకంటే మటన్ కొంచెం ఉప్పు పసుపులో బాగా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ప్లేట్ వేసేద్దాం. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా మటన్లో నీరంతా ఎలా వచ్చేసిందో చూడండి. ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది ఉప్పు పసుపు వేయడం వల్ల. నాకు మటన్లో బాగా ఇష్టమైన ఐటమ్స్ వచ్చేసి లివర్ అండ్ ఇంకా ఇది ఏంటి బేస్నెమ్ అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఇంకా కొంచెం వాటర్ మిరిగేంతవరకు ప్లేట్ వేసేద్దాం. అండ్ ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకి కొత్తిమీర అండ్ ఒక మీడియం సైజ్ టమాటో అండ్ ఆనియన్, తెల్లవాయలు, అల్లము, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు ఇవి కావాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి పుదీనా ఇంకా మెంతాకు వేసుకుందాం. ఇవి రెండు వేయడం వల్ల మన మటన్ కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. ప్లేట్ తీసి చూద్దామండి. ఇప్పుడు చూసారా పుదీనా మెంతాకు అంతా బాగా ఇందులో కలిసిపోయాయి. ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం మసాలా పేస్ట్ వేసుకుందాం. మాది రాయలసీమ కదా, అందుకే మసాలా ఎక్కువ వాడతాం. మసాలాలు ఉప్పు కారం ఎక్కువ వాడతాము.
మసాలా వేసాక నేను కారం పొడి వేస్తున్నాను. కారం పొడి మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇందులో 3 స్పూన్స్ వేసాను. అలానే ధనియాల పొడి, అలానే కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా వేసాక చూసారా ఎంత బాగుందో. కాసేపు ప్లేట్ వేసేద్దాం, ఎందుకంటే ఈ మసాలా, ఈ ఉప్పు కారాలన్నీ దీనికి పట్టేయాలి బాగా. సో తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. ప్లేట్ వేసేసి ఒక 5 minutes వదిలేద్దాం. ఇప్పుడు చూద్దాం మసాలా, ఉప్పు కారం అంతా బాగా పట్టేసింది అండి మటన్ ముక్కలకి. చూడండి చూడడానికి చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని నీళ్ళు పోసుకుందాం, పులుసు కావాలి కదా. మేమైతే పులుసు ఎక్కువ పెట్టుకుంటామండి, ఎందుకంటే మటన్ అంటేనే పులుసు ఉండాలి. రాగి ముద్ద అన్నంలోకి పులుసు అయితే బాగుంటుందండి, అందుకని మేము ఎక్కువ పులుసు పెట్టుకుంటాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాము అండి. కరివేపాకు స్టార్టింగ్లో కన్నా ఇప్పుడు ఇలా మధ్యలో ఉడికేటప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మటన్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇది కాస్త ఉడికిద్దాము, ఒక 10 minutes అలా ఉడికిద్దాము. టేస్ట్ చూద్దామండి ఇప్పుడు. చూసారా ఎలా ఉడుకుతుందో మటన్. దీన్ని చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది నాకైతే. ఇందులోంచి ఒక పీస్ తీసి చూద్దామండి. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం ఉడకనిద్దామండి. ఫైనల్లీ అయితే మన మటన్ పులుసు రెడీ అయిపోయింది. చూసి వెళ్ళిపోకండి, కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.